గ్రామాల్లోని యువతకు గంజాయి విక్రయం చేస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్న 6 సభ్యులను ముఠాను రావులపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి విక్రయాలతో పాటు పలు చోరీలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. రావులపాలెం మండలం దేవరపల్లి శివారు చెల్లిరేవు ప్రాంతంలోని కొబ్బరి తోటల్లో అక్రమంగా గంజాయి నిల్వ చేసి ఉంచినట్లు కొత్తపేట డీఎస్పీ కేవీ రమణాథ్ వెల్లడించారు. నిందితుల నుంచి 11 కేజీల 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అందులో కొన్ని వెహికల్స్, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా క్రైమ్ టీమ్స్, మా రావులపాలెం సిఐ గారు అండ్ స్టాఫ్ వాళ్ళ క్రైమ్ టీమ్స్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ మీద గాంజా అఫెండర్స్ పట్టుకోవడం జరిగింది. అలాగే వారిని విచారిస్తే వాళ్ళు ప్రాపర్టీ అఫెన్స్ కూడా 6 అఫెన్సెస్ చేయడం జరిగిందని తేలింది. అందులో కొన్ని వెహికల్స్, అలాగే బ్యాటరీస్ కూడాను వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా గత చరిత్ర ఎంక్వైరీ చేస్తే వీళ్ళకి గత చరిత్ర ఏం లేదు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. వీళ్ళంతా ఫ్రెష్ అఫెండర్స్గా తేలింది. భాస్కర్ తేజ, గాంధీ, సాయి, దుర్గా ప్రవీణ్, శ్రీహరి.